అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి మూడు ప్రధాన పత్రికల్లో ఉన్న వార్తలు, వాటిలో వాస్తవాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో మన ఛానల్ అంటే కంటెంట్ నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ నిన్నగాక మొన్న నేను మీ అందరి దగ్గర ఒక ప్రపోజల్ పెట్టాను. ఇదిగో 1,77,000 సబ్స్క్రిప్షన్ దగ్గర మనం ఉండిపోయాము. మీరందరూ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు 30,000 మంది చూస్తే మీ 30,000 మంది కూడా మరొక్కరి చేత సబ్స్క్రైబ్ చేస్తే మనం అయిపోద్ది అనుకున్నాం. అలా చెప్తే ఒక 1,800 మంది సబ్స్క్రిప్షన్స్ యాడ్ అయ్యారు. ఒక్క రోజులో 1,800 మంది వచ్చారు. సో ఇప్పుడు నా రిక్వెస్ట్ ఒకటే, మనం 1,79,000 దగ్గర ఉన్నాం. సరే, అందరూ సబ్స్క్రిప్షన్స్ని యాడ్ చేయలేరు. ఒక 10,000 మంది 30,000-40,000 మంది ఈ వీడియో చూస్తే అందులో 10,000 మంది బాధ్యత తీసుకోండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరో ఒకరి చేత సబ్స్క్రైబ్ చేయించి, అంటే మన కంటెంట్ నచ్చే ఐడియాలజీ ఉన్నవాళ్ళు రాజకీయంగా, ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ సీజన్, అందరికీ పొలిటికల్ వార్తలు కావాలి కాబట్టి మీకు తెలిసిన వాళ్ళ చేత ఎవరో ఒకరి చేతనో ఇద్దరి చేతనో సబ్స్క్రైబ్ చేయించి కింద కామెంట్ చేయండి. మీరు కామెంట్ ఈరోజు ప్రతి కామెంట్ నేను చూస్తాను. మీరు కామెంట్ చేసిన వెంటనే నేను సబ్స్క్రిప్షన్స్ అప్డేట్ చేస్తాను, యాడ్ అయిందో లేదో చూస్తా. సో సరదాగా కామెంట్ చేయండి. ఈరోజు ఎంతమంది సబ్స్క్రిప్షన్స్ చేయిస్తారు అనేది చూద్దాం. ఆ ఒక్కటే నా రిక్వెస్ట్, ఎందుకంటే ఎలక్షన్ సీజన్, ఎన్నికలు వచ్చాయి కాబట్టి అన్నీ కూడా మనం చెప్పుకుందాం. ఈనాడులో ఒక మంచి ఇన్వెస్టిగేషన్ వార్త రాశారు. పరిశోధనాత్మక కథనం, అంటే ఇన్వెస్టిగేటివ్ వార్త. అదేంటంటే కాకినాడలో డీప్ వాటర్ పోర్టు ఒకటి ఉంది. డీప్ వాటర్ పోర్టు దాని అసలైన విలువ కంటే తక్కువ విలువకి బెదిరించి రాయించేసుకున్నారు. అదే పోర్టు రాసిచ్చేస్తారా, జైలుకు వెళతారా? కాకినాడ డీప్ వాటర్ పోర్టుపై జగన్ ప్రభుత్వ దుర్మార్గం. పోర్టు నిర్వహణ సంస్థ మెడపై గొడ్డలి పెట్టి సింహభాగం వాటా హస్తగతం. ప్రతిగా చెల్లించింది 494 కోట్లే. ఇది మార్కెట్ ధర కంటే 1,178 కోట్లు తక్కువ. అధికార దందాతో భారీగా లబ్ధి పొందిన ఆరో ఇన్ఫ్రా అది విజయసాయిరెడ్డి అల్లుడు కుటుంబ కంపెనీ. అది కథ. ఇది నేను సింపుల్గా మీకు ఇంకో విషయం చెప్తా. ఇది ప్రకాశం, నెల్లూరు, గుంటూరు ఆ ప్రాంతాల వాళ్ళకి, ఈవెన్ మైనింగ్ వ్యాపారాలు చేసే వాళ్ళకి బాగా తెలుసు. ఇటువంటి స్కామ్లో ఏంటంటే, ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ వచ్చిన కొత్తలో 2019 జూలై, ఆగస్టు ఆ టైంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రానైట్ క్వారీల్లో విపరీతంగా విజిలెన్స్ తనిఖీలు జరిగి తప్పులు చూపించి ఒక్కొక్క గ్రానైట్ క్వారీల వాళ్ళకి 200 కోట్లు, 300 కోట్లు, 285 కోట్లు ఫైన్లు వేశారు. మీరు ఆ ఫైన్ కడతారా, రాసిచ్చేస్తారా మాకు అని బెదిరించి, అలాగే గ్రానైట్ క్వారీల్లో చాలా వాటిల్లో వైసీపీ నాయకులే వాటాదారులుగా చేరిపోయారు. వైసీపీ నాయకులు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రానైట్ క్వారీలు చాలా వరకు వైసీపీ నాయకుల చేతుల్లోకి వెళ్ళిపోయాయి. ఒకవేళ వైసీపీలోకి కొంతమంది మేము వాటా ఇవ్వము, మీ పార్టీలోకి వచ్చేసి మీ పార్టీ కప్పం కొట్టుకుంటాము అని చెప్పి కొంతమంది ఆ పార్టీలోకి వెళ్ళిపోయి నెల కప్పం కొట్టుకుంటున్నారు. ఇంకొంతమంది మేము మీ పార్టీలోకి రాము, మీకు కప్పము కట్టము అనుకున్న వాళ్ళు క్వారీలు మూసేసి కూర్చున్నారు. సో ఇందులో ఎవరు ఏ దీని కిందకు వస్తారో మీ అందరికీ తెలుసు. సరే, ఇప్పుడు సేమ్ అటువంటిదే. మీరు మీ వాటా ఇది, మీకు ఇంత ఇస్తాం, మీరు మాకు ఇస్తారా లేదంటే జైలుకి వెళ్ళిపోతారా? ఈ డీప్ వాటర్ పోర్టు ఒక సంస్థ, ఒక ప్రైవేట్ సంస్థ అనేక ఏదో ఒక తప్పులు ఉంటాయి. విజిలెన్స్ ద్వారానో, ఫైర్ సేఫ్టీ ద్వారానో ఎన్నో ఒక 34 రకాల అనుమతులు తీసుకోవాలి. ఆ 34 విభాగాల ద్వారా ఏదో ఒక చిన్న పొరపాట్లు ఉంటాయి. సో వాళ్ళ ద్వారా నోటీసులు ఇప్పించి, వాళ్ళ ద్వారా బెదిరించి జైలుకి వెళ్తావు. నువ్వు ఇప్పుడు మర్యాదగా మా మాట వినకపోతే జైలుకి వెళ్ళిపోతావు, లేదంటే మాకు వాటా ఇచ్చేయి అని చెప్పి బెదిరించడం వలన కొంతమంది లొంగిపోతారు. తప్పనిసరి పరిస్థితుల్లో లొంగిపోతారు. ఇప్పుడు ఆస్తులేముంది, జైలుకి వెళ్తే పరువు పోద్ది, మళ్ళీ ఎప్పుడు బయటకు వస్తారో తెలియదు. మళ్ళీ ఇదే ప్రభుత్వం ఇంకో 5 ఏళ్ళు వస్తే కక్ష కడతారు. సో ఆస్తి పోద్ది, పరువు పోద్ది, ఇవన్నీ ఎందుకులే ఇచ్చేద్దామని చెప్పి బెదిరిపోయి ఇచ్చేశారంట. అదే రాశారనమాట. అమ్మితే కొనుక్కోవడం వ్యాపారం, మెడపై కత్తి పెట్టి లాక్కోవడం దౌర్జన్యం. మొదటిది వాణిజ్య వృత్తి, రెండోది నేర ప్రవృత్తి. అధికార అండతో అక్రమార్జనకు మరిగిన జే బ్యాచ్ రెండో రకంలో ఆరితేరింది. కాకినాడ డీప్ వాటర్ పోర్టు నిర్వహణ సంస్థను కారు చౌకగా కొట్టేసింది. మొదట యంత్రాంగాన్ని ఉసిగొల్పింది, తప్పులంటూ తడికలు పెట్టింది, శిక్షలంటూ భయపెట్టింది, ఆనక మంత్రాంగానికి తెరలేపింది. చెప్పింది చేయాలంది, తోచింది ఇస్తామంది, లేదంటే జైల్లో తోస్తామంది. అలా ఉక్కిరి బిక్కిరి చేసేసి 1,670 కోట్లకు పైగా విలువైన వాటాను 494 కోట్లకు కొట్టేసింది. అది ఫస్ట్ అంతా నోటీసులు ఇచ్చారు, తప్పులున్నాయి అన్నారు.
దానిలో వాటాదారుడిగా చేరిన తర్వాత వాటాలు తీసుకున్న తర్వాత మొత్తం అంతా అయిపోయిందనమాట. అంటే అధికారం చేతిలో ఉంటే ఎంత చూసారా, అధికారుల చేత రకరకాల వ్యవస్థల చేత రకరకాల అధికారుల చేత వాళ్ళ మీద దాడులు చేయించి తనిఖీలు చేయించి మీరు ఈ తప్పులున్నాయి ఇంత ఫైన్ వేస్తాం లేదంటే జైలుకి వెళ్ళండి అని చెప్పి వాళ్ళ దారిలోకి వచ్చిన తర్వాత రాజీలోకి వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర వాటా తీసుకోవడం. అది ఈనాడులో రాశారు. పోర్టు రాసి ఇచ్చేస్తారా జైలుకి వెళ్తారా అని విశ్వప్రసాద్ గారు ఈనాడులో వన్ ఆఫ్ ద మెయిన్ బ్యూరో అనమాట. ఆయన పర్సనల్గా ఇన్వెస్టిగేట్ చేసి రాసినట్టున్నారు. ఇది ఈరోజు ఈనాడులో సంచలన బ్యానర్ వార్త. ఇక మరో వార్త ఉంది, నా నీ భేదం లేదు సర్వం గుట్కాయ స్వాహ. అది ఎవరి గురించి అంటే నా నీ భేదం లేదు సర్వం గుట్కాయ స్వాహ అంటే అర్థమయ్యే ఉంటుంది. గుట్కా అనేది తెలిసింది, అలాగే నా నీ అనేది కూడా తెలిసింది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఒక ఎమ్మెల్యే గారి గురించి, మాజీ మంత్రి గారి గురించి, ఇది ఒక ఫోటో చూస్తేనే అర్థమవుతుంది ఎవరు అనేది. భూముల నుంచి బియ్యం వరకు అన్నీ బుక్ చేశారు. అధికారులకు వేధింపులు, సామాన్యులకు బెదిరింపులు. నియోజకవర్గ కేంద్రంలో ఒక్క రోడ్డు బాగు చేయలేదు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో అడుగడుగున ఆయన అరాచకమే. కబ్జాల నుంచి కాల్ మనీ వరకు, వడ్డీ వ్యాపారం నుంచి క్యాసినోల వరకు, గుట్కా నుంచి మట్కా వరకు అన్నింటా ముందుండే ఈ ప్రజాప్రతినిధి అభివృద్ధి పనుల విషయంలో మాత్రం తుస్. ఎవరో గాడిదకు నల్ల బెలూన్లు కట్టినా ఖచ్చితంగా తననే అవమానించారని భుజాలు తడుముకునే మహాజ్ఞాని. ఆయన మంత్రిగా వెలగబెట్టినప్పుడు తన శాఖ మీద కూడా పట్టులేని విజ్ఞాని. ఆయన గ్యాంగ్ వస్తే వ్యాపారులు, ఆయన నోరు విప్పితే జనాలు జడుసుకోవాల్సిందే. ఇంత పచ్చిగా రాశారు చూసారా. నిజంగా నా గురించి ఇలా రాస్తే నేనైతే మాత్రం మీకు తెలుసుగా ఏం జరుగుద్దో అదనమాట. ఇంత పచ్చిగా రాశారు చూడండి ఆయన గురించి. ఎవరో గాడిదకు నల్ల బెలూన్లు కట్టినా ఖచ్చితంగా తననే అవమానించారని భుజాలు తడుముకునే మహాజ్ఞాని. ఆయన మంత్రిగా వెలగబెట్టినప్పుడు తన శాఖ మీద కూడా పట్టులేని విజ్ఞాని. ఆయన గ్యాంగ్ వస్తే వ్యాపారుల్లో ఆయన నోరు విప్పితే జనాలు జడుచుకోవాల్సిందే. ఎవరి గురించి అర్థమైందిగా. ఆయన మాట్లాడుతుంటే టీవీలో బీప్ శబ్దాలే. ఆయన మాటలు అంత కంపుగా ఉంటాయి. మరి ఇది ఆయన వ్యక్తిగతమే అయినా ఆయన ప్రజాప్రతినిధి కావడమే ప్రజల దౌర్భాగ్యం. కానీ ఆయన వరుసగా గెలిచేస్తున్నారు. 4 సార్లు గెలిచాడు ఆయన. 2 సార్లు వేరే పార్టీ సింబల్తో, 2 సార్లు వేరే పార్టీ సింబల్తో. అటువంటి వ్యక్తిని గెలిపించిన మహానుభావులు ఆ నియోజకవర్గ ప్రజలు. అటువంటి వ్యక్తిని మళ్ళీ కూడా ఆయనే గెలుస్తాడు. మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ కూడా ఆయనే గెలుస్తాడు. ఎందుకంటే అక్కడ మహానుభావులు కాబట్టి అక్కడ ఉన్న వాటర్లో మళ్ళీ ఆయనే గెలుస్తాడు. అదే అక్కడ వింత. సో అదొకటి ఈనాడులో గట్టిగా రాశారు. తర్వాత అది మెగ, ఇది దగ. తెలంగాణలో 11,000 పోస్టులతో డిఎస్సి. ఏపీ కంటే బడులు పోస్టులు తక్కువే. రాష్ట్రంలో మాత్రం 6,100. చూసారా, తెలంగాణలో గత ప్రభుత్వం 7,000 పోస్టులకి ఎన్నిటికో డిఎస్సి ఇచ్చింది. సో దాన్ని క్యాన్సిల్ చేసి ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 11,000 పోస్టులకు డిఎస్సి ఇచ్చింది. మన ప్రభుత్వం 6,100 పోస్టులకే డిఎస్సి ఇచ్చింది. మేబీ గవర్నమెంట్ మారితే, కొత్త ప్రభుత్వం వస్తే 15,000 పోస్టులకు డిఎస్సి ఇస్తారేమో చూసుకోండి. మరి నిరుద్యోగులు ఆ విషయంలో కూడా ఆలోచించవచ్చు. ప్రభుత్వం మారితే డిఎస్సి మారచ్చు, డిఎస్సిలో పోస్టులు మారచ్చు. అందుకే అది మెగా, ఇది దగ అని ఈనాడులో రాశారు. మెగా డిఎస్సికి దగా డిఎస్సికి ఏంటి తేడా అనేది రాసుకొచ్చారనమాట. అలాగే ఇళ్లల్లో సౌర వెలుగులకు 75,000 కోట్లు. సూర్యఘర్ కింద ఒక నివాసానికి 78,000 వరకు రాయితీ. ఎరువుల రాయితీకి 24,420 కోట్లు. కేంద్ర మంత్రి మండలి నిర్ణయాలు. మంచిదే. ఓట్ల తొలగింపు విధానం ఏమిటో చెప్పండి. మీరిచ్చిన ఉత్తర్వులు మోసధోరణిలో ఉన్నాయి. పర్చూరు నియోజకవర్గంలో ఓట్ల తొలగింపుపై ఈసీకి హైకోర్టు ఆదేశం. విచారణ మార్చి 5కు వాయిదా. ఓట్ల తొలగింపు విధానం ఏమిటో చెప్పండి. ఒకటే పాయింట్, వాళ్ళు మా వాటరు కాదు, ఆ వాటర్ మాకు ఓటు వేయకపోతే మేము తీసేస్తాం. అదే ఒక్క విధానం. మీరు ఎలా ఐడెంటిఫై చేస్తారు? వాలంటీర్ల ద్వారా జల్లెడ పడతాం. ఆ గ్రామంలో ఉన్న మా పార్టీ నాయకుల ద్వారా జల్లెడ పడతాం. ఆ వ్యక్తి ఓటు మాకు పడదు అనుకుంటే తీసేస్తాం. అదే విధానం. కాకపోతే అది మేము చెప్పలేం కాబట్టి ఏవేవో అబద్ధాలు చెప్తాం, రాసుకోండి కోర్టులకి. ఎందుకంటే కోర్టులకి కళ్ళు ఉండవు కదా, న్యాయదేవత కళ్ళు ఉండవు కదా. మనం చాలా ఈజీగా మోసం చేయొచ్చు అనమాట. సో మనకు నచ్చింది మనం కారణాలు చెప్పొచ్చు. యాక్చువల్ కారణం ఏంటంటే ఆ ఓటు మనకు వేయరు కాబట్టి. కానీ అక్కడ చెప్పడానికి బోల్డ్ కారణాలు ఉంటాయి. వాళ్ళ నాన్న లోకలు, వాళ్ళకి ఇక్కడ ఇల్లు వాకలు లేదు, వాళ్ళు ఎక్కడో స్టే చేస్తారు, 6 నెలలకు అయినా సరే రారు కాబట్టి తీసేస్తాం. ఇలా రకరకాల సాకులు చెప్పొచ్చు. కానీ అసలు కారణం ఏంటంటే వాళ్ళు మాకు ఓటు వేయరు కాబట్టి. అది.
సో ఈనాడులో మొదటి పేజీలో వచ్చిన వార్త, దాని వెనక సారాంశం ఇది. ఇప్పుడు సాక్షికి వెళ్దాం. సాక్షిలో జగనన్న విద్యా దీవెన పూర్తి రియంబర్స్మెంట్, క్రమం తప్పకుండా ఏ త్రైమాసికం ఫీజు ఆ త్రైమాసికం అయిన వెంటనే చెల్లిస్తూ. ఇదండి ఎంత తప్పుడు యాడ్ అంటే, ఇప్పటికీ కూడా విద్యా దీవెన గతంలో బటన్ నొక్కిన తర్వాత 2-3 నెలల వరకు విద్యా దీవెన డబ్బులు రావట్లేదు. అయినా సరే పచ్చి అబద్ధం, యాడ్లలో కూడా అబద్ధమే. అఫ్కోర్స్ యాడ్ అంటేనే అబద్ధం. ఇంక నేను యాడ్లలో కూడా అబద్ధమే అంటానంటే, యాడ్ అంటేనే అబద్ధం. యాడ్ అంటేనే అబద్ధం కాబట్టే లైఫ్ బాయ్ సబ్బు చిన్నప్పటి నుంచి రాసుకునే తెల్లగా అవ్వట్లేదు జనాలు. కాల్గేట్ పేస్ట్ చిన్నప్పటి నుంచి వాడుతున్నా పుచ్చిపళ్ళు రాకుండా ఉండట్లేదు. సో యాడ్లు అంటేనే అబద్ధాలు. సో అలాగే మన ప్రభుత్వం ఇచ్చే యాడ్లు కూడా అబద్ధాలే. ఇక్కడేంటి, జనం లేక జంట షాక్, జెండా సభకు దండం అంటూ ముఖం చాటేసిన క్యాడర్, తొలి అడుగులోనే టీడీపీ జనసేనకు అసమ్మతి పిడుపు. ఏంటి జెండా సభకు జనం రాలేదా? ఓహో, జెండా సభకు జనం రాలేదంటండి. మరి వీళ్ళెవరో ఆగు ఫోటో చూద్దాం. మరి వీళ్ళెవరో, వీళ్ళు జనం కాదా? వీళ్ళందరూ జనం కాదా? జెండా సభకు వచ్చిన జనం కాదా? పాపం అలా రాయిపోతే డబ్బులు ఎవరు, అలా రాయిపోతే జీతాలు ఎవరు, అలా రాయిపోతే పేపర్ నడవదు. చెప్పాను కదా, ఒక పత్రికకు ఒక పార్టీకి ప్రభుత్వానికి ఒక ఆయనే బాస్గా ఉన్నప్పుడు ఇటువంటి వార్తలే చదవాల్సి వస్తుంది, చూడాల్సి వస్తుంది. మనం ఓదరగొట్టిన ఉమ్మడి సభకు హాజరైంది 40-50 వేల లోపే. జనం లేక ఇరుపక్షాల నేతలపై చంద్రబాబు పవన్ చిర్రుబూరులు. ప్రజలకు ఏం చేస్తారో చెప్పకుండా సీఎం జగన్ను దూషించడంలో పోటాపోటీ. తొలి సభే అట్రఫ్లాప్ కావడంతో జనసేన టీడీపీ శ్రేణుల్లో నైరాశ్యం. వైఎస్ఆర్సీపీ సిద్ధం సభలు ఒకదానికి మించి మరొకటి గ్రాండ్ సక్సెస్. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే అతిపెద్ద సభగా నిలిచిన రాప్తాడు సిద్ధం సభ. ఎన్నికల్లో మరోసారి ఫ్యాన్ ప్రభంజనానికి సంకేతంగా నిలిచిన 3వ సభ. పాపం పొరపాటున వైసీపీ ఓడిపోయింది అనుకోండి, ఆ నెక్స్ట్ డే సాక్షిలో ఏమి రాస్తారో చూడాలనుంది నాకు. మీకు కూడా అలాగే ఉంటే కామెంట్ చేయండి. వైసీపీ 2024 ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతే ఒక 50 సీట్ల లోపే వస్తే సాక్షిలో ఏమి రాస్తారు? ఏదో ఒకటి కవర్ చేస్తారు, ఖచ్చితంగా ఏదో ఒకటి కవర్ చేస్తారు. ఫ్యాన్ గుర్తు తెలియక కన్ఫ్యూజ్ అయిన జనము ఓటర్లను, లేకపోతే వీళ్ళకి ఒక జిల్లాలో ఒక 4 సీట్లు వచ్చాయనుకోండి, ఒక జిల్లాలో ఎక్కువ సీట్లు వచ్చాయనుకోండి, ఆ జిల్లానే హైలైట్ చేస్తూ కడప జిల్లాలో 10కి 7 సీట్లు ఇచ్చిన ప్రజలు అని చెప్పి హైలైట్ చేస్తారేమో, రాష్ట్రం మొత్తం పోయినా సరే. చూద్దాం 2024 ఎన్నికల ఫలితాల తర్వాత రోజు ఏమొస్తారో, ఆ ముఖచిత్రం ఏంటో చూద్దాం. అప్పటి వరకు ఎవరెవరు వెయిట్ చేస్తారో అనేది కామెంట్ చేయండి. అమరావతిలో ప్రత్తిపాటి దోపిడీ 66.03 కోట్లు కొల్లగొట్టిన మాజీ మంత్రి ప్రత్తిపాటి కుటుంబం. టీడీపీ నేత ప్రత్తిపాటి కుటుంబ కంపెనీ అవెక్సా భాగోతం ఇది. విజయవాడ పోలీసులకు డిఆర్ఐ ఫిర్యాదు, ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్ అరెస్టు. ఏంటి యాడ్లతోనే బతికేయండి. ఒకవైపు గవర్నమెంట్ యాడ్లు ఎత్తుందిగా, మళ్ళీ చిల్లర యాడ్లు ఎందుకు? గవర్నమెంట్ ఆల్రెడీ బీభత్సంగా ఇస్తుంది మీకు యాడ్లు, కోట్లు 100 కోట్లు ఎత్తుంది సాక్షికి యాడ్లు. అయినా సరే ఈ చిల్లర యాడ్లు ఆంధ్రజ్యోతికి రావు, ఈనాడుకి రావు, వీళ్ళకి మాత్రం వస్తాయి. చిల్లర ఏరుకునే బుద్ధి, కక్కుర్తి, డబ్బులు కక్కుర్తి. సరే, ఇంకో పేజ్ ఓపెన్ చేస్తా. కాపు కాయలేం, జనసేనకు దూరం అవుతున్న ఆప్తులు అభిమానులు. ఎవరు ఆప్తులు, ఎవరు అభిమానులు? టీజే ఉమ్మడి సభలో పవన్ మాటలపై విస్మయం. బలం లేదు కాబట్టే 24 సీట్లకు ఒప్పుకున్నామనడంపై ఆగ్రహం. ప్రశ్నించే వారెవరూ తనతో రావద్దనడంపై మండిపాటు. ఇలాగైతే మీ కర్మ అని హరిరామజోగయ్య ఆవేదన. సీట్లు, అధికారం వీళ్ళిద్దరూ కూడా వైసీపీ వాళ్ళు. ఆ విషయం పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. వీళ్ళిద్దరూ కూడా వైసీపీ ఐడియాలజీతో పనిచేస్తారు, వైసీపీ కోసం ఇంటర్నల్గా వైసీపీ కోసం పనిచేస్తారు. వైఎస్ఆర్సీపీతో వదిలిన బాణాలే వాళ్ళిద్దరూ అనేది పవన్ కళ్యాణ్ గారికి తెలుసు కాబట్టి వీళ్ళిద్దరిని పట్టించుకోడు ఆయన. వీళ్ళిద్దరిని అసలు పట్టించుకోడు. పవన్ కళ్యాణ్ గారికి తెలుసు ఏం చేయాలో, ఎలా చేయాలో, ఏ విధంగా నిర్ణయం తీసుకోవాలా. బూత్ మేనేజ్మెంటు, పోల్ మేనేజ్మెంటు చేయలేము, కష్టం అవుద్ది, ఆయన డబ్బులు లేవు, అంత వ్యవస్థ లేదు. జనసేన పార్టీకి మండల లెవెల్, గ్రామ స్థాయిలో కమిటీలు లేవు. సో ఇవన్నీ లేనప్పుడు కొంచెం తగ్గాలి అని ఆయన ఆలోచించి అలా నిర్ణయం తీసుకుంటే వీళ్ళిద్దరి చేత డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. ఇదిగో నిన్న
నిన్న పవన్ కళ్యాణ్ గారు తాడేపల్లిగూడెం మీటింగ్లో 5 రెడ్డిలకు రాష్ట్రాన్ని దోచిపెట్టేశారు అని కామెంట్ చేశారు కదా, మీ అందరూ విన్నారు. 5 రెడ్డిల పేర్లు కూడా చెప్పారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారని, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారని, సజ్జల రామకృష్ణారెడ్డి గారని, వైవి సుబ్బారెడ్డి గారని అండ్ ఇంకో రెడ్డి పేరు ఏదో చెప్పారండి. సో 5 రెడ్లకు రాష్ట్రాన్ని దోచిపెట్టేశారన్నారు. మరి వాళ్ళు వచ్చి విమర్శించాలిగా పవన్ కళ్యాణ్ గారిని, కానీ కాదు. నిన్న ఎవరు విమర్శించారు పవన్ కళ్యాణ్ గారిని? అంబటి రాంబాబు గారు, పేర్ని నాని గారు. కాపులు అంటే కాపు కులంలో చిచ్చు పెట్టడానికే అని నేను అనుకుంటున్నా. ఆయన రెడ్డి సామాజిక వర్గాన్ని విమర్శించారు. ఇదిగో 5 రెడ్లకు రాష్ట్రాన్ని దోచిపెట్టేశారు అని అన్నారు. మరి ఆ 5 రెడ్లలో ఎవరో ఒకరు వచ్చి కామెంట్ చేయొచ్చుగా. సంబంధం లేని పేర్ని నాని గారు, సంబంధం లేని అంబటి రాంబాబు గారు ఎందుకు రావాలి? సంబంధం లేని ముద్రగడ గారు ఎందుకు లేఖ రాయాలి? సో కాపుల్లో చిచ్చు పెట్టడమే వీళ్ళ పని, కాపుల్లో చిచ్చు పెట్టడమే. అందుకే కాపు కాయలేమని చెప్పి వైసీపీలో ఉన్న కాపుల చేత తిట్టించి లేఖలు రాయించి ఇలా చేస్తున్నారనమాట. సో ఆంధ్రప్రదేశ్లో అన్ని కులాలు అప్రమత్తంగా ఉండాలి. వ్యవసాయంలో ఏపీ ఆదర్శం, నాబార్డు సర్వే వెల్లడి. రైతుల దగ్గరికి వెళ్ళి ఇలా అనొద్దు, తంతారు రైతులు. నాబార్డు వాళ్ళు ఎవరైనా కనిపిస్తే, ఇదిగో ఈ నివేదిక ఇచ్చిన నాబార్డు వాళ్ళు ఎవరు గ్రామాల్లో కనిపించొద్దు, రైతులు తంతారు. ఖచ్చితంగా రైతులు సీరియస్గా ఉన్నారు, కోపంగా ఉన్నారు. సో ఇటువంటి రిపోర్ట్లు ఇచ్చిన వాళ్ళు ఒక 2-3 నెలల వరకు బయట కనిపించొద్దు. ఒకవేళ కనిపించినా ముసుగేసుకోండి, నేను నాబార్డు అని ఎక్కడా చెప్పొద్దు. వ్యవసాయ పథకాలపై ఏపీ రైతులకి ఎక్కువ అవగాహన, అన్ని పథకాలపై అవగాహనకు రైతు భరోసా మూలం. ఈ పథకాన్ని జగన్ ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తోంది. పథకాల విషయంలో రైతులకు సహకరిస్తున్న ఆర్బీకేలు అధికారులు. పథకాలకు దరఖాస్తు నుంచి అమలు వరకు అన్నదాతకు సహకారం. ఏపీలో అత్యధికంగా 86% వ్యవసాయ పథకాలపై అవగాహన. కేసీసీపై రైతుల్లో 86%, పంటల బీమాపై 83% అవగాహన. వ్యవసాయంలో ఏపీ ఆదర్శమని అదొకటి రాశారు. తర్వాత పవన్ బొమ్మ పెట్టినా కాపు ఓట్లు రాలవు. జనసేనకు జనబలం ధనబలం లేదని పవన్తో చెప్పించినా ప్రజలు నమ్మరు. ప్రజారాజ్యంలో జనసేనను నిర్వీర్యం చేసే ప్రయత్నం. ప్రజారాజ్యాన్ని నిర్వీర్యం చేసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ, రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు ఎవరు? ఇదిగో ఈయన రాజశేఖర రెడ్డి గారు, ఈ పత్రికలో ఉన్న ఆయన. ప్రజారాజ్యాన్ని నిర్వీర్యం చేసింది కాంగ్రెస్ పార్టీ, టీడీపీ కాదు, చంద్రబాబు గారు కాదు. సో ఇవన్నీ సాక్షి వార్తలు. ఆంధ్రజ్యోతికి వెళ్దాం. రాక్షస కక్ష, ఎన్నికల ముందు మరో వికృత క్రీడ. బడ్డీ కొట్టు నుంచి బడా కంపెనీల దాకా ఎవరినైనా లక్ష్యం చేసుకునే వ్యూహం. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కు కొత్త కోరలు. ఏకంగా 12 శాఖలు, 13 చట్టాలపై పట్టు. ఏకపక్షంగా తనిఖీలు, జప్తులకు వీలు. వారెంట్ లేకున్నా అరెస్టు చేసే అధికారం. అపరిమిత అధికారాలు కోరిన ఐపీఎస్ కొల్లి. ఫైల్ కదిపిన ప్రభుత్వం, ప్రస్తుతం న్యాయశాఖ వద్ద. యాక్చువల్లీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఇదిగో పలానా చోట రేషన్ బియ్యం అక్రమంగా రవాణా చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు ఏంటి తనిఖీలు చేయాలి, దాన్ని పట్టుకోవాలి, దాన్ని ఆ విభాగానికి అప్పచెప్పాలి. అంతే తప్ప అరెస్టులు చేయడానికి, కేసులు కట్టడానికి లేదు. కేసులు కట్టమని పోలీసులకు చెప్పాలి. ఆ బియ్యం జప్తు చేసిన బియ్యం పౌర సరఫరాల శాఖకో గిడ్డంగులకో అప్పచెప్పాలి. వాళ్ళు ఒక రిపోర్ట్ మాత్రమే ఇవ్వాలి. అక్కడ వరకే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ లిమిట్స్. కానీ ఇప్పుడు విజిలెన్స్ డీజీగా కొల్లి రఘురామరెడ్డి గారు బాధ్యతలు స్వీకరించి ఆయన ప్రభుత్వానికి ఒక లేఖ రాశారంట. ఇదిగో మాకు సర్వాధికారాలు కావాలి, మేమే అరెస్ట్ చేయొచ్చు, మేమే అవసరమైతే జప్తు చేయొచ్చు, మేమే అవసరమైతే సీజ్ చేయొచ్చు, మేమే అన్ని చర్యలు తీసుకోవచ్చు. సో పోలీసులకి, రెవెన్యూ శాఖకో లేదంటే ఈ పౌర సరఫరాల శాఖకో వాళ్ళకో వీళ్ళకో లేదు, అన్ని పవర్స్ మాకే ఇవ్వండి, మాకున్న అధికారాలని అపరిమితం చేయండి అని ఆయన లేఖ రాశారంట ప్రభుత్వానికి. ప్రభుత్వం దాని మీద యాక్సెప్ట్ చేసి ఒక ఫైల్ మూవ్ చేసింది. ఆ ఫైల్ ప్రస్తుతానికి న్యాయశాఖ సమీక్షలో ఉంది. సో వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడే కూర్చున్నా అన్నీ పడతాయి అన్నట్టు మన వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మనం అనుకున్నట్టు ఏదైనా జరుగుద్ది. కొల్లి రఘురామరెడ్డి ఐపీఎస్. రాజధాని అమరావతి భూములపై జగన్ వేసిన సిట్ అధిపతి ఆయనే. స్కిల్ డెవలప్మెంట్ కేసులో విపక్ష నేత చంద్రబాబును అరెస్ట్ చేసిందే ఆయనే. రాష్ట్ర ఔషధ నియంత్రణ విభాగాధిపతి హోదాలో ఇటీవల టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి పి నారాయణ నివాసంపై విరుచుకుపడిందే ఆయనే. సో ఇప్పుడు ఆయనకు సర్వాధికారాలు ఇవ్వడానికి మరింత ఇదన్నమాట. పోలీసు, సిఐడి, ఏసీబీ, గనులు, ఔషధ నియంత్రణ ఇలా అనేక విభాగాల అధికారులను విపక్షాల మీదకు ఉసుగొలుపుతూ వారి ఆర్థిక మూలాలను దెబ్బతీయడం, కేసుల్లో ఇరికించడం,
దాదాపు 5 ఏళ్లుగా ఇదే రాక్షసత్వం. ఇలా విడివిడిగా పంపే రాక్షసులు సరిపోవడం లేదంటూ ఇప్పుడు ఎన్నికలకు ముందు ఒక బ్రహ్మ రాక్షసుని సృష్టిస్తున్నారు. అదే కొత్త కోరలు, అస్త్రాలతో కూడిన రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం. దీనికి సంబంధించిన ఫైల్ ఇప్పటికే ప్రాణం పోసుకుంది. అంటే 5 అన్ని రాక్షసులు సరిపోవట్లేదు, అందరినీ కలిపి ఒక బ్రహ్మ రాక్షసు తయారు చేయాలని చాలా స్ట్రాంగ్ వర్డ్ వాడారు ఆంధ్రజ్యోతిలో. మరి దీని మీద కోర్టులు ఏమైనా స్పందిస్తాయేమో చూడాలి. దీని మీద కోర్టుకు వెళ్తే కోర్టులో అడ్డు చెప్తాయేమో. ఇక ముగ్గురు ఐఏఎస్లకు ఓపీఎస్ ఇటీవల గుట్టుగా జీవో విడుదల. 10,000 మందికి పైగా ఉద్యోగులపై జగన్ సర్కార్ కాఠిన్యం. 10,000 మంది ఉద్యోగులకు పైగా ఇవ్వాల్సిన ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని 3 ఐఏఎస్లకి సైలెంట్గా ఇచ్చారంట. మనం అనుకునే వాళ్ళకి రోత ముఠ ఫేక్ రాత. పదే ఆంధ్రజ్యోతి లోగోతో వార్తల సృష్టి. నీలి మీడియాకు విశ్వసనీయత లేదని ఒప్పుకున్నట్టే. పవన్కు 4వ భార్య అంటూ తప్పుడు కథనం. జెండా సభపైన వైసీపీ ఫేక్ వీడియోలు. మరి వాళ్ళ వృత్తి అది, జీతం తీసుకుంటున్నారు, మరి న్యాయం చేయాలిగా. అరే మీరు ఫేక్ వీడియోస్ చేయండిరా, మీరు ఫేక్ సృష్టించండిరా అని చెప్పి ఒక 100 మందిని పెట్టి వాళ్ళకి జీతాలు ఇచ్చి పోషిస్తున్నారు. మరి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. అలాగే ఒక జర్నలిస్టు, సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పుకునే మేధావికి కూడా జీతాలు ఇచ్చి ఫేక్ వీడియోలు చేయమంటున్నారు. ఆయన కూడా చేస్తున్నాడు పాపం, తన జర్నలిస్టు వృత్తికి అన్యాయం చేస్తూ. మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు కుమారుడు అరెస్టు. జీఎస్టీ ఎగవేశారని ఎస్డీఆర్ఐ ఫిర్యాదు. కేసు నమోదు చేసిన మాచవరం పోలీసులు గుంటూరులో అరెస్ట్ చేసి బెజవాడ తరలింపు. పొద్దుపోయేదాకా ఆచూకీ చెప్పకపోవడంతో సిపి ఆఫీస్ వద్ద టీడీపీ శ్రేణులు నిరసన. ఓకే, ఆయన మీద సింపతి వస్తుంది, ఇంకేమవుతుంది. ఓట్లు ఎందుకు తీసేశారు? మాకు ఓటేయం కాబట్టి తీసేసాం. ఇవన్నీ ఆంధ్రజ్యోతి వార్తలు అన్నమాట. ఇప్పుడు ఈనాడులో లోపల పేజీలకు వెళ్దాం, చూద్దాం ఏమున్నాయో ఏంటో చూద్దాం, ఒక్కనేద్దాం. అప్పులు పుట్టించారంటూ అప్పనంగా 100 కోట్లు. ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్లకు అవకాశం. టెండర్లు లేకుండానే సంస్థ ఎంపిక. ప్రొఫెషనల్ ఫీజు పేరిట ఇప్పటికే 360 కోట్లు చెల్లింపులు. మరో 273 కోట్లు ఇచ్చేందుకు ఉత్తర్వులు. అబ్బా, సొమ్ము ఇచ్చేయడమే. మద్య నిషేధం ఏది జగన్. విజయవాడ సమీపంలో బారు వద్ద మహిళల నిరసన. ఎందుకు చేస్తారు మద్య నిషేధం? ఆయన ఏదైనా చెప్పారంటే దానికి రివర్స్ జరుగుద్దని అర్థం చేసుకోండి. ఇక మీదట మన సీఎం గారు ఏమైనా చెప్పారంటే దానికి రివర్స్ జరుగుద్దని అర్థం చేసుకోండి. నాటు సారాకు ఒకరు బలి, మరో 2కి తీవ్ర అస్వస్థత. విజయనగరం జిల్లాలో ఘటన. జేపీ సంస్థకు జగన్ ప్రభుత్వం 1250 కోట్లు నజరానా. ఇసుక టెండర్ బేస్ ప్రైస్ ఉండాల్సింది 2,764 కోట్లు. రూ 1,528 కోట్లకే కట్టబెట్టారు. తెదేపా అధికార ప్రతినిధి పట్టాభిరామ్. మరి మన సంస్థలకు అలాగే ఇస్తాం. ఇప్పటికే 7:40 అయిపోయింది. లేట్ అయింది ఈరోజు. నేనేమో ఆఫీస్కి మర్చిపోయి వచ్చాను, కీ తేవడం ఇది అంతా లేట్ అయిందనమాట. సో అందుకని 7:40 అంటే నేను ఇప్పుడు ఇది అప్లోడ్ చేసి రిలీజ్ చేసినప్పటికీ 8-10 అవ్వచ్చు, ఒక అరగంట పట్టవచ్చు. సో ఈ రోజుకైతే ఇక్కడ ముగిద్దాం. ఇంకా ఇతర వార్తలు కొన్ని ఉన్నాయి, వాటిని నేను సెపరేట్గా నెక్స్ట్ వీడియోస్లో రిలీజ్ చేస్తాను. థ్యాంక్ యూ.